ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో యూట్యూబ్ వీడియోస్ మనం ఎలా డిస్ప్లే చేయాలి అనేది చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం వచ్చేసి నార్మల్ వీడియోని అలాగే ఆడియోని కూడా మనం అయితే డిస్ప్లే చేస్తాం, అలాగే ఆడియోని కూడా ప్లే చేస్తాం. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక యూట్యూబ్ వీడియోని మన యొక్క వెబ్ పేజ్లో మనం ఎలా డిస్ప్లే చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం ఏం చేయాలంటే మనం ఐ ఫ్రేమ్స్ అయితే తీసుకోవాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు ఐ ఫ్రేమ్స్ గురించి ఒక వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో మీరు కనుక చూడకుంటే వెళ్ళి మన ఛానల్లో ఐ ఫ్రేమ్ గురించి ఒక వీడియో ఉంటుంది, ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది అనమాట. ఐ ఫ్రేమ్స్ మనం ఎందుకు తీసుకుంటామంటే ఒక వెబ్ పేజ్ లో మనం ఇంకొక వెబ్ పేజ్ ని డిస్ప్లే చేయడం కోసం మనం అయితే ఐ ఫ్రేమ్ అయితే తీసుకుంటాం అనమాట. అలాగే మనం ఏం చేస్తామంటే ఐ ఫ్రేమ్ ద్వారా ఒక వెబ్ పేజ్ లో ఇంకొక వీడియోని అంటే యూట్యూబ్ లో ఉన్న ఒక వీడియోని మనం ఏం చేస్తామంటే ఈ ఐ ఫ్రేమ్స్ లో ప్లే అయితే చేస్తాం అన్నమాట. ఆ వీడియోని జస్ట్ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోకుండా మనమైతే మనకు వెబ్ పేజ్ లో అయితే మనం అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం ఐ ఫ్రేమ్స్ లో యూట్యూబ్ వీడియోని ఎలా తీసుకుంటున్నాం అనేది. ఐ ఫ్రేమ్ అయితే తీసుకున్నాం కదా ట్యాగ్, అలాగే విత్ హైట్ అయితే సెట్ చేసేసుకోవాలి, ఎందుకంటే దానికి తగ్గట్టే మనకి వీడియో అయితే విత్ హైట్ అయితే వస్తుంది. సో ఐ ఫ్రేమ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి, ఐ ఫ్రేమ్ లోకి సోర్స్ కావాలి కదా. సో సోర్స్ తీసుకొని సోర్స్ లో మనకి యూట్యూబ్ యూఆర్ఎల్ అయితే ఇవ్వాలన్నమాట. ఆ యూట్యూబ్ యూఆర్ఎల్ ఇచ్చినట్టయితే మనకైతే ఆ యొక్క వీడియో అన్నది మనకైతే వస్తుంది, మనమైతే వీడియోని అయితే ప్లే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఆటో ప్లే ప్లస్ మ్యూట్, అంటే మనకి కొన్ని కంట్రోల్స్ అయితే ఉంటాయి అనమాట. యూట్యూబ్ వీడియో డైరెక్ట్ గా మనకి వెబ్సైట్ లో రాగానే ఆటోమేటిక్ గా ప్లే అయిపోవాలా, లేదంటే ప్లే అవ్వాలి ప్లస్ అది మ్యూట్ కూడా అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇలా ఆటో ప్లే అండ్ మ్యూట్ అని తీసుకున్నాం అనుకోండి, అంటే ఈక్వల్ టు 1 తీసుకోవాలి. తీసుకుంటే అది మనకి ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. మ్యూట్లో కూడా మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ఐ ఫ్రేమ్స్ ద్వారా మనం అయితే యూట్యూబ్ వీడియోని అయితే మనం ఒకసారి తీసుకుందాం, మనకు వెబ్ పేజ్లోకి అది వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఐ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ సోర్స్ అయితే ఉంది కదా. సో సోర్స్ కోసం ఏం చేయాలంటే మీరు యూట్యూబ్లో ఉన్న ఏదో ఒక వీడియో యొక్క లింక్ అయితే తీసుకోవాలన్నమాట సోర్స్గా, ఎందుకంటే మనం యూట్యూబ్ వీడియోని అయితే డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి మనకు వెబ్ పేజ్లో. నేనైతే నా ఛానల్లో ఉన్న వీడియోనే నేనైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను నా ఛానల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఐ ఫ్రేమ్స్ అని ఒక వీడియో అయితే ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఐ ఫ్రేమ్స్ గురించే మనం అయితే చేస్తున్నాం కాబట్టి ఐ ఫ్రేమ్స్ తోనే ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ షేర్ క్లిక్ చేసి ఇక్కడ ఎంబెడ్ అని అయితే ఉంటుంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇదంతా వస్తుంది. సో ఇదంతా కాపీ చేసి కూడా మీరు అయితే పేస్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ సోర్స్ అని ఉంది కదా, ఈ సోర్స్ లో ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందో అంతవరకు అయితే కాపీ చేసుకోండి. సో ఇక్కడ వరకు డబుల్ కోట్స్ లో అయితే ఉంది, అంటే మనకి సోర్స్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉంది కదా, ఇదంతా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సో ఇది వచ్చేసి మీరు అక్కడ సోర్స్ లో ఇచ్చేసారు అనుకోండి, మనకైతే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సోర్స్ లో ఇచ్చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసేసి ఇప్పుడు కానీ మన దగ్గర రీఫ్రెష్ చేసామనుకోండి, మనకైతే యూట్యూబ్ వీడియో అయితే వచ్చేసింది అనమాట. ఏంది ఐ ఫ్రేమ్స్ లో మన యొక్క యూట్యూబ్ వీడియో వచ్చేసింది. లేదు ఇంతెందుకు మనకి అదంతా కాపీ చేసుకోవడం, ఐ ఫ్రేమ్స్ తీసుకోవడం ఇవన్నీ ఎందుకు అనుకుంటే డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే అక్కడ ఇది మొత్తం కూడా మీరైతే కాపీ చేసేసుకోవచ్చు. ఇక్కడ కింద కాపీ క్లిక్ చేశారనుకోండి, మొత్తం మనకైతే కాపీ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం డైరెక్ట్ గా ఐ ఫ్రేమ్ ఇవేం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి, మొత్తం మనకి ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ తో సహా విత్ హైట్ అండ్ అలాగే సోర్స్, ఒక టైటిల్ ఏముండాలి, ఫ్రేమ్ బార్డర్, సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళే ఇచ్చేస్తుంటారు అనమాట, యూట్యూబ్ వాళ్ళే. సో సేమ్ దాన్ని మీరు కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు మనకి ఇలాగైతే వచ్చేసింది అనమాట. అండ్ అలాగే దీనికి మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు అనమాట. మనకి మీరు చూస్తే ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ సో ఇవన్నీ ఏమి లేవు అనమాట. అండ్ అలాగే ఇక్కడ వాచ్ లేటర్, షేర్ ఇవన్నీ ఏమి లేవు కదా. ఇప్పుడు మనకి మోర్ క్లిక్ చేస్తే వస్తాయి, ఇక్కడ డైరెక్ట్ గా రావడం. అండ్ అలాగే ఇక్కడ వాచ్ ఆన్ యూట్యూబ్, సో ఇవన్నీ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో అయితే మనకు ఉంటాయి అనమాట, ఎందుకంటే మనకి ఆ ఐ ఫ్రేమ్స్ లో మనకు అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియోతో వచ్చేసి మనకి హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ మొత్తం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ వీడియోతో దాదాపుగా 33 వీడియోస్ అనుకుంటా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయ్యాయి. హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ లో మొత్తం అన్ని వీడియోస్ కూడా మీరు చూసినట్టయితే మీరైతే ఫుల్ మొత్తం హెచ్టిఎంఎల్ అయితే నేర్చేసుకుంటారు అనమాట. మొత్తం అన్ని టాపిక్స్ అయితే నేనైతే కవర్ చేసేసాను దాదాపుగా. ఈ ట్యూటోరియల్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ట్యూటోరియల్స్ ఎన్నెన్నో కూడా మన ఛానల్ అయితే ముందు నేనైతే తీసుకొస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.